నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తు మర్మము దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న క్రీస్తు మర్మము ఇప్పుడు దేవదర్శనం వలన ఆత్మ మూలముగా అపోస్తలులకు, ప్రవక్తలకు బయలుపరచబడింది. పౌలు చెప్తున్నాడు, పరలోకంలో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చి జీవానికి, రక్షణకు సంబంధించిన వాగ్దానంలో సర్వలోక ప్రజలను భాగస్వాములుగా చెయ్యాలనే దేవుని సంకల్పమే ఆ మర్మం. యూదు ప్రజల నుంచి, అన్యజనుల దేశాల నుంచి దేవుడు క్రీస్తులో తన కోసం ఒక క్రొత్త ప్రజను తయారు చేసుకున్నాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత షలోం.